హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే పనసపొట్టు కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మన అమ్మమ్మలు ఎలా చేసేవారో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ పనసపొట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఉండే చాక్స్‌తో అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ పనసపొట్టుని ఒక 2 టైమ్స్ అయితే చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకోండి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే అంతా వాష్ చేసుకొని ఒకసారి స్ట్రెయినర్‌లో వేసుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతాయన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు వేసి మరుగుతున్నప్పుడు ఈ పనసపొట్టు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయల్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కాజు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేయండి. కాజు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో అయితే నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు పేస్ట్ చేసిందైతే వేశానండి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేశాక మన పనస పొట్టునంతా వేసేసి బాగా ఫ్రై చేయిస్తూ ఒక 5 మినిట్స్ అయితే కలిపేసేయండి. తర్వాత ఇందులో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ పెరుగుతుందనమాట. సరిపడినన్ని వాటర్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా మగ్గించేయండి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ స్పూన్ అనమాట, ఒక టీ స్పూన్ ఆవాల పొడైతే వేశానండి. ఆవాల్ని మిక్సీలో వేసి ఆ పొడైతే వేసేయండి. అలాగే 4 చింతపండు ముక్కలైతే వేసేసి అంతా బాగా ఫ్రై చేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్‌కి అయితే మన కర్రీ అంతా చక్కగా మగ్గిపోతుందండి. ఇప్పుడైతే మూత తీసి చూసాను. కర్రీ అయితే చాలా దగ్గరికొచ్చేసింది. ఉప్పు, కారం ఏమన్నా తగ్గితే చక్కగా ఈ స్టేజ్‌లో అయితే వేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి లాస్ట్‌లో వేయడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే పెరుగుతుంది. చాలా టేస్టీగా అవుతుంది కర్రీ కూడా. ఇక అంతా ఒకసారి 5 మినిట్స్ ఉంచేసాక లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.